ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేయించిన వారు వాక్యమందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులమవుదామనే ఆశతో పరుగులెడుతున్న ఆత్మీయ పిల్లలకు, నా ప్రియ అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించుగాక. ఈరోజు ప్రత్యేకమైన మాట నేర్చుకుందాం. యేసుక్రీస్తు దినాలలో జరిగిన ఒక విలువైన సంఘటన. ఎందుకు విలువైన సంఘటన అన్నానంటే, మానవ జీవితాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చిన సంఘటన గురించి మనం నేర్చుకుందాం. ప్రతి మనిషి అనుకుంటాడు, ఉదయకాలం లేచిన దగ్గర నుంచి ఈరోజు నా జీవితం మార్పు చెందాలి అనుకుంటారు లేదా? ఏ విధమైన మార్పు అంటే, ఈ పాతవన్నీ కూడా గతించిపోయి ఒక నూతనమైన జీవితం నా బ్రతుకులోకి వచ్చును గాక అనుకుని ప్రారంభిస్తారు. ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు మాత్రం చాలా కృంగిపోతూ ఉంటారు. ప్రతి మనిషి ఏ రీతిలో తన జీవితాన్ని మార్చుకోవాలని, తన బ్రతుకును మార్చుకోవాలని ఏ విధంగా అనుకుంటూ ఉంటాడో, ఒక వ్యక్తి కూడా తన బ్రతుకును మార్చుకోవాలనుకున్నాడు. ఏంటి ఆ వ్యక్తి బ్రతుకును మార్చుకునే విధానం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో ఎందుకు పనికిరాని ఒక జీవితం, ప్రజలందరికీ అసహ్యమైన జీవితం, దేవునికి కూడా అసహ్యమైన జీవితం. అసలు మనం బ్రతుకుతున్నామంటే మనిషి లెక్కలో బ్రతుకుతున్నామే తప్ప ఈ బ్రతుకు అందరికీ అసహ్యకరంగా మారిపోయింది, హేయకరంగా మారిపోయింది అనుకున్న ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చాడు. మనం కూడా ఎందుకు వస్తాం దేవుని యొక్క ఆలయానికంటే మన జీవితాలు మార్చుకోవడానికే. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీ జీవితాలు మార్చివేయబడాలని మీరు అనుకోవట్లేదా? ఎంతకాలం ఇలాంటి బ్రతుకులో ఉంటారు? మీరు అనుకుంటారు, మీరున్న స్థితులను బట్టి, మీరున్న పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఉన్న ప్రతి సిచ్యువేషన్ బట్టి మీరు ఏమనుకుంటారంటే, ప్రతిరోజు కనీసం దేవుని ఆలయానికి వెళ్ళాం, ఈ రోజైనా సరే దేవుడు నా స్థితి మారిస్తే బాగుంటుందేమో, నా పరిస్థితి మారిస్తే బాగుంటుందేమో, నాకున్న వ్యాపార పరిస్థితులు, లేక నాకున్న ఉద్యోగ పరిస్థితులు, నాకున్న వ్యవసాయ పరిస్థితులు, నాకున్న కుటుంబ పరిస్థితులు, ఎటువంటి లావాదేవీలైనా, ఎంత కష్టతరమైనా దేవుడు కనీసం ఈ రోజైనా సరే కనికరించి కృప చూపితే బాగుండు. అందుకే ప్రభువా నీ పాదాల దగ్గరకు వచ్చా, నా బ్రతుకును మార్చే దేవుడు నీవని నమ్మొచ్చానయ్యా. మనుషులు నమ్మితే ఏముండదు, లోకంలో ఉన్న మనుషులు నమ్మితే ఏముండదు. నేను చెప్తున్నా, భార్య భర్తను నమ్మినంత కాలం జీవితం ఏమీ ఉండదు. భర్త భార్య నమ్మినంత కాలం ఏముండదు. కానీ భార్య భర్తలు దేవుని నమ్మితే వారి జీవితం అద్భుతంగా ఉండేది. ఒక మనుషుణ్ణి నమ్మితే ఏముండదు. కానీ బిడ్డలు తల్లిదండ్రులు నమ్మినంత మాత్రాన, తల్లిదండ్రులు బిడ్డలు నమ్మినంత మాత్రాన ఏముండదు. కానీ తల్లిదండ్రులు బిడ్డలు కలిసి దేవుని నమ్మితే ఆ కుటుంబం ఆశీర్వాదకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. ఒక దినం కాబట్టి ఒక దినమైన మనుషులు మనం అబద్ధం ఆడతాం. మీరు అనుకోవచ్చు, ఏంటంటే భార్య భర్తను నమ్మకుండా ఎలా ఉండిద్ది, భర్త భార్య నమ్మకుండా ఎలా ఉండిద్ది, లేక తల్లిదండ్రులు బిడ్డలు నమ్మకుండా ఎట్లా ఉంటారు, బిడ్డలు తల్లిదండ్రులు నమ్మకుండా ఎట్లా ఉంటారు? నిజమే, నమ్మకంగా తీసుకెళ్లి ఒక తండ్రి ఇద్దరు బిడ్డల్ని బావిలో తోసి చంపేశాడు. ఆ బిడ్డలు తండ్రి నమ్మి కదా వెళ్ళింది. అంటే ఒక మనుషుణ్ణి నమ్మి వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు. నువ్వు ఒక మనిషిని నమ్మితే చెడిపోతావు, కానీ దేవుణ్ణి నమ్మితే ఇప్పుడు చెడిపో. ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చాడు. ఆ జీవితం ఎలాంటి జీవితం అంటే అసహ్యకరమైన జీవితం, హేయకరమైన జీవితం, 10 మందిలోకి వెళ్ళలేని జీవితం, సొసైటీ సమాజం అందరూ కూడా ఉమ్మివేయగలిగిన జీవితం. ఆ జీవితం ఇది ఒక బ్రతికేనా? అలాంటి జీవితాన్ని, ఎంత గొప్ప బ్రతుకు కలిగిన జీవితంలోకి వచ్చాడు ఇతను అనే పరిస్థితిని మార్చుకోవడానికి ఎక్కడికి వచ్చాడంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వచ్చావు ఈరోజు? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు. నిజంగా నీ పరిస్థితి నువ్వు మార్చుకోవాలంటే యేసుక్రీస్తు పట్ల నమ్మకం ఉండాలి, విధేయత ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుడు నీకు ఒక పని చేసి పెట్టాలంటే, దేవుడు నిన్ను గొప్పగా హెచ్చించాలంటే,
దేవుడు నిన్ను సమాజం అంతా కూడా ఎంత గొప్పవాడయ్యాడు వీడు అనుకునేటట్టు, లేదా ఈమె ఎంత గొప్పదిగా మార్చబడింది అని అనాలి అంటే మొదట నీకున్న క్వాలిఫికేషన్ అంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. తన బ్రతుకంతా చిందరవందర జీవితంలో, అగాధములో పడిపోయిన వాడి జీవితంలో, లోకమే అసహించుకునే జీవితంలో ఉన్న ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ఏమన్నాడు తెలుసా? ప్రభా, నేనంటే నీకు ఇష్టమేనా అన్నాడు. ప్రజలందరూ అసహించుకుంటూ ఉన్నారు, కానీ ప్రభు దగ్గరకు వచ్చి ఆ వ్యక్తి అన్నాడు, నేనంటే నువ్వు ఇష్టమేనా అంటే ప్రభు అంటున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం బిడ్డ అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నదమ్ములకు అసహ్యమైపోయాడు, కన్న తల్లిదండ్రులకు అసహ్యమైపోయాడు, తోడబుట్టిన వాళ్ళకి అసహ్యమైపోయాడు. మనం కూడా మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, నువ్వు ఎప్పుడైతే దిగజారిపోయిన పరిస్థితిలోకి వస్తావో, ఎప్పుడైతే అట్టడికి వెళ్ళిపోతావో, నీకు బంధువులు ఎవరు కనపడరో, బంధువులకు నువ్వు ఎప్పుడు కనపడవు. ఒకవేళ బంధువులకు నువ్వు కనపడ్డా నువ్వు ఎవడో తెలియనన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కారణం నీ స్థితి అడుగుకి వెళ్ళిపోయి, అట్టడుగు దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయాను. ఆ స్థితి నుంచి లేపగలిగిన శక్తిమంతుడు ఒకే ఒక్కడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. అలాంటి దేవుని దగ్గరకు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు వచ్చి, అయ్యా, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా బంధువులు, నా స్నేహితులు, నా అనుకున్న వాళ్ళందరికీ నేనైతే అయిష్టుడిని. అంతేకాదు, ఇంత గొప్ప జన సమూహం నేను వెంబడిస్తుంది కదా, ఇంత గొప్ప జన సమూహం వెంబడిస్తున్న ఈ సమాజానికే నేను అసహ్యుడిగా మారిపోయాను. నేను ఎవ్వరికి ఇష్టడుగా లేనయ్యా. ప్రతి ఒక్కరూ మనం అలా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే మనం ఎంతమందికి సమాజంలో ఇష్టలుగా ఉంటాం జ్ఞాపకం చేసుకోండి. మనం నిజంగా ఇష్టలమైతే మన కష్టకాలం మంది ఇష్టంగా మనల్ని ఆదుకుంటారు. నిజంగా మన మీద ప్రేమ ఉంటే, నిజంగా మన మీద అభిమానం ఉంటే, నిజంగా మనం అంటే ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు కలిగిన వారైతే, నిజంగా మనం అంటే ఇష్టపడే వ్యక్తులైతే, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే మన మీద అభిమానం ఉన్నవారు, మనమంటే ఇష్టమైన వారు ఏం చేస్తారంటే మన కోసం ఏదైనా మంచి చేయడానికి ఇష్టపడతారు. అవునా కదా? ఏదైనా చెప్పాలి, మంచి చేయడానికి. అసలు మనమంటే ఇష్టం లేనప్పుడు ఎదుటివాడు ఏదైనా మంచి పని చేస్తాడా మన కోసం? నేను చెప్తున్నా, మీరు ఒక్కొక్కరు గమనించండి. అట్లా జస్ట్ అట్లా ఒకళ్ళకు కళ్ళు అట్లా మూసుకొని, నువ్వంటే ఎంతమందికి ఇష్టమో జ్ఞాపకం చేసుకో, నువ్వంటే ఎంతమందికి అసహ్యమో జ్ఞాపకం చేసుకో. కానీ నా దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలం, నువ్వు లోకమంతా అసహ్యంగా మారిపోయినా బిడ్డ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం, నా గుండెలకు హత్తుకొని నిన్ను లాలిస్తా, నా గుండెలకు హత్తుకొని నిన్ను ఆదరిస్తా అంటున్నాడు. అటువంటి అద్భుతమైన మాటను బైబిల్ గ్రంథంలో చదువుకున్నాం. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త ఎన్నో పర్యాయాలు మనం బహుశా ఈ మాటలు మనం చదివాం. లూకాసు వార్తలో ఉంటుంది, మత్తయి వార్తలో ఉంటుంది. చాలాసార్లు ఇది మనం చెప్పుకున్నాం. కానీ చెప్పుకున్న దానిలో నుంచే దేవుడు ఎప్పుడు కూడా కొత్త జలము వస్తూ ఊరుతూ ఉంటుంది. దేవుని వాక్యము కూడా అంతే బిడ్డలారా. అనేక సార్లు ధ్యానం చేసే కొద్దీ, నీ ధ్యానం పెరిగే కొద్దీ కొత్త కొత్త మాటలు దేవుడు ఉద్భవించేటట్టు చేస్తాడు మన హృదయంలో. దేవుని మాటలో ఉన్న శక్తి అంత గొప్పది. అసలు వాక్యమే చదవలేని పరిస్థితులు మనం ఉన్నాము అంటే, వాక్యమే అర్థం కాని పరిస్థితులు మనం ఉన్నాము అంటే, దేవుడంటే ఇష్టంగా మనం లేవని అర్థం. లోకమంతా నన్ను అసహించుకున్నా, లోకానికి నేను ఇష్టడుగా లేకపోయినా, నా ప్రభువా నీకన్నా ఇష్టంగా ఉన్నానా అని అడిగిన వ్యక్తిలో ఏమని తెలుసా? ఆ వ్యక్తి లోకమంతటికి అయిష్టుడే, కానీ ఆ వ్యక్తికి యేసంటే ఇష్టం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకమంతటికి నువ్వంటే అసహ్యం. కష్టకాలంలో నీకు బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, నీకు డబ్బులో లేకపోతే ఇంట్లో కావలసిన వస్తువులో, లేదా నీ బిడ్డలకో, నీ భర్తకో, నీ భార్యకో ఎవరికైనా ఒక సహాయం చేయడానికి నువ్వు పరుగులు ఎత్తుతున్నావంటే సహాయం చేసే దిక్కు నీకు లేదు అని అర్థం. కానీ
సహాయం నిజంగా చేయగలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్తే సహాయాన్ని మనం పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి అలా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? లోకములో వైద్యుల దగ్గరికి వెళ్ళాల. తనకున్న రోగాన్ని బట్టి వైద్యులను ఏం చేస్తాడో వైద్యుల దగ్గర పరుగులు ఎత్తలా. వైద్యులకి అసహ్యంగా మారిపోయాడు ఆయన, బంధువులకి అసహ్యంగా మారిపోయాడు ఆయన. అసలు తన జీవితమే అసహ్యంగా మారిపోయింది. ఎవరికి ఇష్టంగా లేరు. కానీ ఆయనకి ఎవరు ఇష్టం అంటే యేసయ్యంటే ఇష్టం. చూడండి ఇక్కడ ఏం రాయబడిందో 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. 5వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఆయన పట్టణంలో ఉన్నప్పుడు ఎవరిని చూశాడండి? ఏ రోజైనా సరే కుష్ఠరోగి వస్తున్నారంటే జనం అంతా పరిగెడతారు, ఎక్కడ కుష్ఠు మనకు కనిపిద్దు అని. జనమంతా పరిగెడుతున్నారు. ఏంటంటే కుష్ఠువాడు వస్తున్నాడు ఇక్కడికని. నా కుష్ఠువాడు వచ్చి ఎక్కడికి వచ్చాడు తెలుసా? యేసయ్యను చూచి ఏం చేశాడు? యేసయ్య ప్రభువుని చూసి, యేసు ప్రభు రాగానే యేసు ప్రభువుని చూశాడు. చూసి ఏం చేశాడు? వెంటనే మరొకడు అయితే ఏమంటాడు తెలుసా? అంత దూరంలోనే ఉండి, యేసు ప్రభు నేను కుష్ఠువాడిని కాబట్టి నా దగ్గర రాబాక. ఏమంటాడు? కుష్ఠువాడిని కాబట్టి నా దగ్గరకే రాబాక. కానీ ఈయన ఏం చేశాడు తెలుసా? యేసయ్య అంటే ఇష్టం ఆయనకి. కారణం ఏంటంటే కుష్ఠు అనే పదానికి సరైన భావం అర్థం ఏంటంటే పాపము అని అర్థం. చెప్పాలి, కుష్ఠు అంటే ఏంటి అర్థం? పాపం చేసే ప్రతి మనిషి లోకానికి అసహ్యుడే. పరిశుద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తిని చూస్తే లోకం ఇష్టపడుతుంది. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి జోలికి వెళ్ళాలన్నా కానీ భయం కలుగుతుంది లోకంలో ఉన్న వ్యక్తులకి. నీ పరిశుద్ధత కలిగిన జీవితం, నీ పవిత్రమైన జీవితం లోకానికి వెలుగ్గా ఉండాలి. కానీ నీ యొక్క అపవిత్రమైన జీవితంతో లోకంలో శపించబడిన వ్యక్తిలా నువ్వు బ్రతకబాక. నీ బ్రతుకును మార్చుకో. నీ బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడు. ఎక్కడ ఏ పాపం చేస్తున్నా దేవుడు చూస్తూనే ఉంటాడు. బిడ్డలారా, దేవుని కనుదృష్టికి రహస్యమైనది ఏది లేదు. నీ కనుదృష్టికి మర్మంగా ఉండొచ్చు, నీ కనుదృష్టికి రహస్యంగా ఉండొచ్చు, నీ భర్త కనుదృష్టికి రహస్యంగా ఉండొచ్చు, నీ భార్య కనుదృష్టికి రహస్యంగా ఉండొచ్చు, నీ బిడ్డల కనుదృష్టికి రహస్యంగా ఉండొచ్చు, నీ తల్లిదండ్రుల కనుదృష్టికి రహస్యంగా ఉండొచ్చేమో. కానీ నా దేవుని కనుదృష్టి నుండి ఏ మనుషుడు లోకంలో తప్పించుకోలేడు. ఇక్కడ ఏం చేశాడంటే కుష్ఠరోగి యొక్క కనుదృష్టి ఎక్కడుంది? ఇప్పుడు ఎవరిని చూశాడు? యేసును చూశాడు, వైద్యుని చూడలా. యేసుని చూసి విశ్వాసం ఉంచాడు. యేసుని చూశాడు, విశ్వాసం ఉంచాడు, సాగిలపడ్డాడు. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని కార్యాలు చూస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, వాక్యానుసారం బ్రతుకులో ఇష్టపడాలని కోరుకుంటున్నావు. కానీ అంతలోనే మారిపోతున్నావు, అంతలోనే పాపంలో పడిపోతున్నావు. ప్రియులారా, లోకము చిన్నగా పాపం ఎలా ఉంది తెలుసా? సులువుగా చిక్కులు పెడుతుందట పాపం అనేది. చాలా సింపుల్గా. అంటే అర్థం ఏంటంటే ఈ ఒక్క చిన్నదే కదా, ఏమి కాదులే. నీ పక్కనోడు అపవాది చేత ప్రేరేపించబడిన ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ, అమ్మ, అక్క, చెల్లి, లేకపోతే అన్న, తమ్ముడా, ఎవరు చూస్తున్నారు? మీ పాస్టర్ గారు వచ్చి ఏమైనా చూస్తున్నాడా? లేదా దేవుడు ఏమైనా చూస్తున్నాడా? ఎవరున్నారు ఇక్కడ? నువ్వు నేను తప్పి ఉన్నామా? కానీ పురుషులను అయితే ఒక పెగ్గేగా కానీ అంటాడు. అదే కదా అంటారు లేదా? చిన్నగా స్టార్ట్ అయిన ఆ పాపం క్రమక్రమంగా అరే నువ్వు మొన్న పోస్తే తాగేవు, ఇప్పుడేమో తప్పే ఉంది, ఇంకొకటే మొన్న తాగేవా, మళ్ళీ తాగనట్టు మళ్ళీ కొద్దిగాలే పీకుతా ఉండేది పాపం వాడికి. సర్లే పోయిలే అని ముందేమో వద్దు వద్దు అంటాడు. తర్వాత ఆ వాసన మేలుకొల్పుతూ ఉండిద్ది. పాపము చేయటానికి ప్రేరేపించే మనుషుల నుంచి నువ్వు దూరంగా ఉండి పరిశుద్ధమైన ఆలోచనలు చెప్పే వ్యక్తులకు దగ్గరగా ఉంటే నీ జీవితం కూడా మారిపోతుంది గొప్పగా. ఒక త్రాగుడే కాదు, ప్రతి వ్యసనము కూడా అలానే ప్రారంభమవుతుంది. క్రమక్రమం మనం ఆల్రెడీ ఈ తప్పు చేసాం కాబట్టి ఇంకెన్ని తప్పులు చేసినా చెప్పాలి ఏమీ లేదు.
ఒక ఆయన ఒకరోజు అన్నాడు, ఒక వ్యక్తిని చంపినా అదే కేసు, 100 మందిని చంపినా మా అయితే ఊరి తెస్తారు. తెగించినోడికి ఏమైద్ది? ఆపయ్యా, ఏం కావాలి నీకు? ఒక వ్యసనము చిన్నగా ప్రారంభమవుతుంది, కానీ అది పెద్దదైపోయింది. చిన్నగా ప్రారంభమవుతుంది పాపం అనేది, చాలా సులువుగానే వస్తుంది మనలోకి. ఎంత అపవిత్రాలు చేస్తుందంటే ఆ చిన్నదే చాలా పెద్ద బాంబు బ్లాస్ట్. చిన్న హోల్ ఉంటే చాలు, ఏ పాత్రలో అయినా కూర ఉండగలుగుతావా? ఎందుకని వండలేవు? చిన్నదేగా, సన్నగా పిన్నీస్ అంత ఉంది, ఏమైంది? పాలైనా కూరైనా అది కానీ వేస్ట్ అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. నీ దేహము కూడా వ్యర్థం చేస్తున్నావు. మన దేహం మీద అజమాయిషి ఎవరిదంటే దేవునిది. అందుకే నీవు నా సొత్తు అన్నాడు. ఈ బాడీ ఎవరిదంటే దేవునిది. ఈ సొత్తైన ప్రజలుగా ఉన్న మనం దీన్ని పాడు చేస్తూ కూర్చున్నాం. పాడు చేయబాక, మాటలతో కానీ, క్రియలతో కానీ, ఆలోచనలతో కానీ పాడు చేయబాక. నువ్వు చేయాల్సింది, దేవుని దగ్గరకు వచ్చావు. ఒక కుష్ఠు రోగి వచ్చాడు దేవుని దగ్గరికి. ఎందుకు తెలుసా? పాపముతో వచ్చిన ప్రతి శాపం తన దేహంలో ఉంది. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు క్రియలు ఆయన ఎంతగా కృంగదీసాయో, తన జీవితాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాయో ఎరిగిన వాడు యేసును చూశాడు, సాగిలపడ్డాడు. ప్రభువా కనికరించయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా ఏమన్నాడు? కడుగు, శుద్ధీకరించు. అంటే ఆయన ఏమవ్వాలనుకుంటున్నాడు? ఏమి అవ్వాలనుకుంటున్నాడంటే అపవిత్రంగానే ఈ జీవితం పవిత్రంగా మార్చాలనుకుంటున్నాడు. అపవిత్రంగా ఉన్న నీ జీవితం ఎప్పుడైతే పవిత్రంగా మార్చబడిద్దో సొసైటీ నిన్ను చూసి గర్వపడుతుంది. అరే, ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడు రా, ఎంత తాగుబోతు, ఎంత తిరుగుబోతు, ఎంత దొంగవాడు, ఎంత మోసకారి. కానీ ఈరోజు పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాడు. చప్పలు కొడితే నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో, నిన్ను చూసి ఎవరైతే అసహించుకున్నారో వారు నిన్ను చూసి గర్వపడేటట్టు చేయాలి. ఉంటే ఇలాంటి బ్రతికి నేను బ్రతకాలి అనాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? నీ బ్రతుకును మార్చేవాడి దగ్గరికి రావాలి. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని మార్చే దేవుని దగ్గరికి రావాలా? వచ్చిన నువ్వేం చేయాలి తెలుసా? సాగిల పడటం నేర్చుకో, ప్రార్థించడం నేర్చుకో. ప్రార్థన ఏ విధంగా అంటున్నాడు? అయ్యా, నేను అపవిత్రుడను. ఎలాంటి వాడంటే ఆయన అపవిత్రుడను, నేను కుష్ఠరోగినయ్యా, దేహమంతా పాడైపోయింది. పాడైన ఈ దేహాన్ని పవిత్రపరచండి, పాడైపోయిన ఈ దేహాన్ని శుద్ధీకరించండి, పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేయండి ప్రభు అని దేవుణ్ణి అడగడం ప్రారంభించాడు. ఈ రోజు నన్ను అడిగావా? పాడైన ఈ జీవితాన్ని బ్రతికించయ్యా. పాడైపోయిన ఈ బ్రతుకు నా చుట్టాలకి, నా బంధువులు అనుకున్న వాళ్ళకి, నా ఆత్మీయులు అనుకున్న వాళ్ళకి, నా ఇరుగు పొరుగు వారికి, నా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకు కూడా హేళనగా మారిపోయిన ఈ జీవితాన్ని ఒక్కసారి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించు. దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమే నేను బాగు చేయటం. నీ ఆలోచన బాగు చేయడం నాకు ఇష్టమే, నీ క్రియలను బాగు చేయడం నాకు ఇష్టమే, నీ తలంపులను బాగు చేయడం నాకు ఇష్టమే, నీ పాప రోత బ్రతుకుని బాగు చేయడం నాకు ఇష్టమే బిడ్డ అని ప్రభు కౌగిలించుకుంటున్నాడు. ఇంతకన్నా ఏమైనా కావాలి మన జీవితంలో? ఇంతకన్నా ఎక్కువ ఏమైనా కావాలి మన జీవితంలో? చాలా మంది ప్రియులరా గమనించాలి. ఒక ఆయన బాగా భయంకరమైన త్రాగుబోతు. అమెరికా దేశంలో ఒక వ్యక్తి, భార్య ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒక్కోసారి ఆయన త్రాగి వచ్చి అసహించుకునేవాడట. పొద్దు గూగుల్ ఇదేనా న్యూ సెన్స్ అనుకుంటూ వెళ్ళిపోయాడట. ఓ రోజు ఆయన ఒక యుద్ధానికి, ఆయన ఆర్మీ యుద్ధానికి వెళ్ళబోయే ముందు, ఎందుకు నా భార్యను నేను అసహించుకోవాలా? ఆమె చెడు మార్గంలో లేదు కదా, మంచి మార్గంలో ఉంది. సో నా భార్యని ఇప్పుడు కూడా నేను ఇంకా ఏమి అనకూడదు. యుద్ధానికి వెళ్తున్నా ఇప్పుడు నేను, నా భార్య ఏడవకూడదు, నవ్వాలి అంటే ప్రార్థనలు నేను కూడా ఏకీభవించుదాం. బ్రతుకుతానో లేదో తెలియదు, తిరిగి వస్తానో రాదో
తెలియదు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇది ఒక నాకు వ్యసనం అయిపోయింది తాగుడు. కానీ నా భార్య ప్రార్థిస్తున్న సమయంలో నేను కూడా ఏకీభవిద్దామని ఆ భార్య ప్రక్కనే కూర్చోనమ్మా, నేను నిన్నేమన్నా బాధ పెడితే క్షమించు, గత రాత్రి నేను బాగా త్రాగి వచ్చాను, నేను దుఃఖపెట్టాను, క్షమించు. అయితే నేను ఇప్పుడు డ్యూటీకి వెక్కాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను కార్గిల్ వెళ్ళాలి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో నేను పాల్గొనాలి. నేను అన్నీ సిద్ధపరచుకున్నా, ప్రార్థన చేయు ఒకసారి అన్నప్పుడు ఇద్దరు కలిసి ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి కన్నీరు కార్చి, ప్రభువా నీ దాసుని హృదయాన్ని మార్చినందుకు స్తోత్రాలు, మార్చబడిన ఈ హృదయం, పవిత్రపరచబడిన ఈ హృదయం స్థిరపరచునాయన అని ప్రార్థన చేసి, దేవుని తోడు నీకు ఉంటుంది వెళ్ళని భర్తని పంపించింది, ప్రోత్సాహపరిచి. యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. శత్రువులు పెద్ద బిల్డింగ్లో మకాం వేస్తున్నారు, పెద్ద బంగళా. ఆ బంగళా చుట్టూ అమెరికన్ ఆర్మీ అంతా రౌండప్ చేసింది, హెచ్చరికలు జారీ చేస్తుంది. దొంగచాటుగా ఒక్కొక్కడు కాల్ చేస్తున్నారు ఈ యొక్క అమెరికన్ సైనికులు మొత్తాన్ని. ఇతన్ని కూడా తూట్లు దిగిపోయినాయి బుల్లెట్స్ ఈయన దేహంలో కూడా. వాకిటి దాకెళ్ళి డేరుగా వాళ్ళ వాకిటి దాకెళ్ళిపోయి కాల్చేద్దాం అనుకున్నాడు. కానీ వాకిటి దగ్గరికి వెళ్ళగానే కుప్పగొలిపోయాడు. అంత రక్తసిక్తమైపోతుంది, అంత రక్తసిక్తమైపోతుంది. మత్తులోకి వెళ్ళిపోయాడు. చనిపోయాను అనుకున్నాడు. చనిపోయాడు, ఇక ఆల్మోస్ట్ చనిపోయాను, ఏమి లేదని. కానీ ఆ మైకంలో అలా పడిపోయినప్పుడు తనకేం గుర్తొస్తుందంటే, తన భార్య చేసిన ప్రార్థన గుర్తొస్తుంది. తన దేవుడు ఎంత శక్తిమంతుడు, ఆ భార్య చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఆ మైకములో ఉండి ప్రాణపాయ స్థితిలో ఆ రక్తములో పడిపోయిన వ్యక్తిని ఉగ్రవాదులు అందరూ అయిపోయారు కదా, శత్రుశేషం లేదిక, వెళ్దాం పదనని 12 మంది 11 మంది స్టన్ గన్లు పట్టుకొని బయటకు వస్తున్నారు. ఇక వస్తున్న సమయంలో దేవుడు ఇతను లేవలేని పరిస్థితుల్లో నిజంగా బలమైన దేవుడు అయితే, నిజంగా శక్తిమంతుడైన దేవుడు అని అయితే, ఈయన ఎక్కడో ఒక దర్శనంలోనో కల్లోనో ఎక్కడో ఆయనకి ఏం కనపడుతుందో అక్కడ అడుగుతున్నాడు ఆయన, దేవా నీ శక్తిని ఒక్కసారి నాకు దయచేయమన్నాడు. ఉగ్రవాదులందరూ బయటకు రాగానే, ఆ యొక్క ద్వారము బయటకు రాగానే తక్కువ లేచి నిలబడి టకటకటకటకట కాల్చిపెట్టేసి మొత్తం చంపేశాడంట. చంపేసి వెంటనే ఇంటిమేషన్ ఇచ్చాడు, పలానా ప్లేస్లో మేము ఇక్కడ పడిపోయి ఉన్నారండి అని. అసలు వచ్చేసరికి ఈయన కూడా అలా పడిపోయి ఉన్నాడు. ఈయన కూడా చనిపోయాడు అనుకున్నారు. ఇక చూడ ఒక్కసారి శక్తి ఏమన్నాడు ఆ రోజు సంసోన్ ఢిల్లీలో విషయంలో కూడా, ఒక్కసారి ఇస్తే ఫిలిస్తీన్ సర్దారులు మొత్తాన్ని కూల్చి పడేశాడు, మొత్తాన్ని స్మాష్ చేశాడు. అదే శక్తిని ఇతనికి ఇవ్వబడింది, మొత్తాన్ని శత్రుశేషం లేకుండా చేశాడు. ఈలోపు అమెరికా ఆర్మీ ఆ యొక్క హెలికాప్టర్లో వచ్చి చూడగా అందరు శవాలు బొట్టలో పడేస్తూ ఉన్నారు. ఇక ఇతను కూడా స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తూ ఉండగా అన్నాడంట ఒకసారిగా, ఇతను బ్రతికే ఉన్నాడని చెప్పి వెంటనే ఆక్సిజన్ తీసుకొచ్చేసి చేస్తే ఎలా జరిగిందనంటే గొప్ప సాక్ష్యం ఏం చెప్పాడు తెలుసా, లోకానికి అసహ్యంగా ఉన్నాను కానీ నా ప్రభువుకు మాత్రం నేను ఎప్పుడు అసహ్యంగా లేను, ఆయనకి ఇష్టడుగా ఉన్నాను కాబట్టే ఈ యుద్ధంలో నాకు జయాన్ని ఇచ్చాడు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అందరూ అయిపోయారు అనుకున్నారు. అంటే శత్రువులు ఏమనుకున్నారు తెలుసు, కుప్పకూలిపోయిన జీవితం, చచ్చర్ర కుక్కల్లాగా అనుకున్నారు. కుక్కల్లాగా చావడం కాదు, యూదా గోత్రపు కొదలు సింహాలా లేచి శత్రువును అంచె శక్తిని దేవుడు ఇచ్చాడు వారికి. వీళ్ళరా మన జీవితంలో కూడా చాలా మంది ఎన్ని వాక్యాలు వింటున్నా బ్రతుకును మార్చుకోలేము. ఎన్ని వాక్యాలు, అసహ్యకరమైన నీ జీవితం ఎదుటి వరకు ఉంది, తెలియటం లేదా? కనీసం గమనించే జ్ఞానం కూడా మనకు లేదా? కానీ ఇతను గమనించుకున్నాడు. ఈ కుష్టు రోగి గమనించాడు. గమనించి నా యొక్క ప్రవర్తన, నా నోటి నుంచి వచ్చే మాటలు, నా క్రియలు అయ్యా నా సంఘానికి, లేక ఈ సమాజానికి, లేక నా బంధువులకు, లేక నా అన్నదమ్ములకు, లేక నా కుటుంబంలో అసహ్యంగా మారుతున్నాయేమో,
నా ప్రవర్తన అయిష్టంగా ఎదుటి వారికి మారుతుందేమో, నేను ఇష్టంగా మార్చబడే రీతిలో నేను ఉండాలి అంటే యేసును కౌగులించుకోవాలి, యేసయ్య చెంతకు రావాలి. బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, 4వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు ఏమని రాయబడి ఉంది అక్కడ? 4వ అధ్యాయము ఏం చేయాలి మనం? పక్కన వాళ్ళకి చెప్పండి అమ్మా, దేవునికి లోబడు, దేవునికి లోబడు అని చెప్పు, గట్టిగా చెప్పండి. ఇప్పటికైనా దేవునికి లోబడమని చెప్పండి. నువ్వు నిజంగా దేవునికి లోబడితే నీ జీవితాన్ని దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇప్పుడు నిజంగా దేవునికి లోబడితే మాత్రం దేవుడు నీ జీవితాన్ని, బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఇప్పటికైనా సరే దేవునికి లోబడి మనం ప్రవర్తిస్తే, ఆ కుష్టి రోగి లోబడ్డాడు, సాష్టాంగపడ్డాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. మనం లోబడదాం, సాష్టాంగపడదాం, మన జీవితాలు మార్చుకోవాలని లేదా? ఎంతకాలం ఎక్కడ వేసిన గొంగలు అక్కడేనా? కొంచెం మన చేంజ్ చూపించవా? నువ్వు కొద్దిగా మార్పు రాదా? నువ్వేం చేస్తున్నావు? దేవుని ఆలయానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వినగానే ఆ గడప దాడులతో ఎట్టి పరిస్థితులు నాలో ఉండకూడదు, ఈ వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మార్పు లేదు. అదే చెడ్డ మాటలు చెప్పండి, భద్రంగా ఉంటాయి. ఆ రోజు నువ్వు నాకు చెప్పే గుర్తుందే, అది గుర్తుందే, దేవుని వాక్యం ఎందుకు గుర్తుంటలేదు తల్లి? కుష్ఠిరోగి తన జీవితాన్ని మార్చుకున్న గడియ గుర్తుందే, నీ బ్రతుకు మార్చిన దేవుని యొక్క నామం ఎందుకు నీకు గుర్తు లేకుండా పోతుందో, వాక్యం ఎందుకు గుర్తు లేకుండా పోతుందో అర్థం కావట్లేదు. అంటే అర్థం ఏంటంటే నీ హృదయం అంతా అంధకారమయమై ఉన్నది, నీ హృదయం, నీ దేహం పాపముతో నింపబడి ఉన్నది, నీ ఆలోచనలో పాపం, తలంపుల్లో పాపం, క్రియల్లో పాపం, ప్రవర్తనలో పాపం ఉంటేనే దేవుని వాక్యం మన హృదయంలో నివాసం చేయదు. వెలుగనుకునేది ఎంత మాత్రం చీకటి నా దగ్గరకు రాకూడదు, దానికి అంత ధైర్యం లేదని. చీకటి అనుకునేది ఏమనుకునేది తెలుసా? దేవుడా దేవుడా వెలుగు రాకుండా ఉంటే బాగుంటుందని. చీకటికి భయం ఎక్కువ, మీకు తెలుసా? బట్ చీకటిని చూసిన మనుషుడికి భయం ఎక్కువ. చీకటికేమో వెలుగంటే భయం, చీకటిని చూసిన మనుషుడికేమో చీకటి అంటే భయం. ఇప్పుడు నువ్వు వెలుగులో ఉంటే చీకటి దగ్గరకు వచ్చిందా? దేవుని వెలుగులో నువ్వు ఉంటే చీకటి నీ దగ్గరకు రాలే. ఎన్ని సంవత్సరాలు మనం కొంతమంది మన జీవితాల్లో మనమే అనుకుంటాం, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు మార్పు లేకుండా ఉంటావు? యేసునామమున బాప్తిసం తీసుకుని నీ క్రియల్లో ఇంతన్న మార్పు కనబడుతుందా? మార్పు లేని నీ జీవితాన్ని మార్చుకోవాలనే ఆశ లేదా? అంటే నువ్వు నటిస్తున్నావా? నీ భక్తి వేషధారణ కలిగిన భక్త. దేవుడు ఎంత మాత్రం నేను ఇష్టపడ్డావు. మార్పు చెందాలి. దేనిలో మార్పు? ఆలోచనలో మార్పు, మన కను దృష్టిలో మార్పు, హృదయ తలంపులలో మార్పు, మన ప్రవర్తనలో మార్పు. ఎదుటివారి హృదయాలు గాయపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. ఎదుటివారి హృదయాలు గాయపరిచే రీతిలో మన ప్రవర్తన ఉండకూడదు. ఎదుటి వారికి అసహ్యమైన నడక మనలో ఉండకూడదు. ఏముండాలి తెలుసా? ప్రతి వారు కూడా మనల్ని చూసి ఏమనాలి? మనల్ని చూసి, ఇతను గొప్పవాడురా, ఎంతగా మార్పు చెందాడయ్యా, ఈమె గొప్పదరా, ఈమె జీవితం గొప్పదరా. ఒకప్పుడు ఎలా ఉండేవాడు తెలుసా? ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఒకప్పుడు ఇలా ఉండేది. ఎంత మార్పు! సినిమా యాక్టర్లను చాలా మందిని చూస్తున్నాం. కొంతమంది ఏమంటారంటే మార్పు చెందినట్టు చెందుతారు, పక్కకి వెళ్ళిపోతారు అంటారు. కానీ కొందరు మార్పు చెందిన వారు, అందరు కాదు, కొందరు స్థిరంగా నిలబడిన వారు ఉన్నారు. సినిమా యాక్టర్ సుధాకర్ తెలుసు కదా మీకు, చాలా మందికి. హాస్యం, బాగా కామెడీ చేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆయన యేసు ప్రభు అండి నాకు జీవం, నేను ఏ సినిమా చేయాల్సిన అవసరం నాకు లేదంటాడు. నా దేవుడు నన్ను బ్రతికించాడండి.
ఆయన సాక్షిగా బ్రతికించాలి. ఇంకా ఎలా ఉండాలంటే ఆయనకి యేసు సాక్షిగా నేను బ్రతికించాలి. ఇదే నా జీవితం. లోకంలో ఎన్నో రకాలు తిరిగాను, అయిపోయింది. ఎన్నో రకాల వ్యసనాలకు బానిసను అయిపోయింది. నా బ్రతుకును మార్చిన దేవుణ్ణి నేను విడిచిపెట్టాలని అయితే లేదు అన్నాడు. సాక్ష్యం విన్న నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఇంకా ఆయన సినిమాలో యాక్ట్ చేయడం మానేశాడు. దేనికోసం బ్రతుకుతున్నాను అంటే నన్ను బ్రతికించిన దేవుని సాక్షిగా బ్రతుకుతున్నా. నేను బ్రతికించాడు ఆపద అనే సమయంలో. ఏ వ్యక్తి నీకు సహాయం చేయకపోయినా దేవుడే వచ్చి నీకు సహాయం చేశాడు కదా. ఆ క్షణం నీ గుండె ఆగిపోతే ఈరోజు ఇక్కడ కూర్చుని ఉండేవాడివా? కానీ నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు సాక్షిగా బ్రతకవలసిన నీవు క్రీస్తుకు విరోధిగా బ్రతుకుతున్నావు. ఎలా విరోధి మీరు అనొచ్చు, విరోధమైన క్రియలు. ఇది కరెక్ట్ కాదు. ఈయన వచ్చాడు, నా బ్రతుకు మారాలి ప్రభువా, నీకు ఇష్టమైతే నా బ్రతుకును మార్చన్నాడు. నాకు ఇష్టం బిడ్డ. లోకమంతా నిన్ను అసహించుకున్న దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇష్టపడుతున్న దేవునికి ఇష్టంగా బ్రతకటం నేర్చుకో. దేవుడి మాటలు దీవించుగాక. దేవునికి అసహ్యమైనది ఏదైతే మనలో ఉన్నదో వాటన్నిటినీ కడుక్కోవడానికి క్రీస్తు రక్తంలో శుద్ధీకరించడానికి సిద్ధపడేవారు నాతో కలిసి ఏకీభవించని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, లోకానికి విరుద్ధంగా, లోక ఆశలకు విరుద్ధంగా, లోకానుసారమైన తలంపులకు, లోకానుసారమైన క్రియలకు విరుద్ధంగా నీ సత్య సాక్షిగా, నీకిష్టముగా యథార్థమైన సేవా పరిచర్యలో, యథార్థమైన పరిచర్య కలిగిన జీవితంలో, యథార్థమైన భక్తి గల బ్రతుకులో జీవించాలని ఆశపడుతున్నాం. సహాయం దయచేయండి ప్రభు. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం అయ్యా. మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధీకరించండి. మా హృదయం చెడిపోయింది, మా తలంపులు చెడిపోయినవి, మా ఆలోచనలు చెడిపోయినవి, మా క్రియలు చెడిపోయినవి అయ్యా. అరికాల నుంచి నడినెత్తి వరకు మా దేహమంతా కూడా శుద్ధీకరించండి మీ రక్త ప్రోక్షణ ద్వారా. ఆలోచనలు పాపం, క్రియల్లో పాపం, పరిశుద్ధత ఏ మాత్రం మా దగ్గర లేదు ప్రభువా. అపవిత్రత మమ్మల్ని ఏలుబడి చేయించున్నదయ్యా. మా కుటుంబాలు ఎదగలేకపోవడానికి కారణం మేమే ప్రభువా. ఓ పశ్చాత్తాప హృదయంతో ఎవరైతే నీ పాదాల దగ్గర పడి ప్రలాపిస్తున్నారో ఆ బిడ్డలు మీరు దీవించండి. ప్రతి వ్యసనం నుంచి విడుదల దయచేయి, ప్రతి రోగం నుంచి విడుదల దయచేయి, ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయి, ప్రతి బాధ నుంచి విడుదల దయచేయి. నీ బిడ్డలు నూతన పరిచి నూతన కార్యాలు ప్రభావి బిడ్డల జీవితంలో చేయమని విశ్వసించిన ప్రతి ఒక్కరూ, విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు నీ ఎదుట సాగిలపడే వ్యక్తులుగా మార్చండి. నీ సత్య సాక్షులుగా నీ బిడ్డలు నిలబెట్టుకోండి. సహాయం దయచేయి. రోగముతో ఉన్నవారు, ఆర్థికమైన బాధల్లో ఉన్నవారు, మానసికంగా శారీరకమైన బాధల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరిని నువ్వు చూస్తున్నావు ప్రభా. ఎవరు ఎలా ఉన్నారో నువ్వు చూస్తున్నావు, ఎవరు ఏం చేస్తున్నారో నువ్వు చూస్తున్నావు. నీ కన్ను దృష్టికి రహస్యం లేదు ప్రభా. సహాయం దయచేసి సమృద్ధికరమైన దీవెనలు దయచేసి నూతనమైన జీవితాలు వారికి ఇవ్వటం కొరకు నీ రక్త ప్రోక్షణ ద్వారా అరికాల నుంచి నడునెత్తి వరకు పరిపూర్ణంగా వారిని శుద్ధీకరించి నూతనపరచమని ఈ రోజైనా సరే మార్పు చెంది నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతకడానికి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి నెల 1వ తారీఖు ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. తప్పకుండా రండి. కింద స్క్రీన్ మీద సకదిల్ల ప్రార్థనా మందిరం, డాన్ బోస్కో స్కూల్ ప్రక్కన ESR గార్డెన్స్ అని రాయబడి ఉంది. దాని ప్రకారం మీరు అడ్రస్ ప్రకారం రావచ్చు. అంతేకాదు వాట్సాప్లో కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబరు, అన్నిటికీ అదే నెంబర్. నాకున్నది ఒకే దేవుడు, ఒకే బాప్తిసము, ఒకే నెంబరు, అన్నీ ఒకటే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించు.
యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం నా యేసయ్యా.